అంటే మీరు ఎమ్మెల్యే పదవి అనేది ఒక పవర్ కోసమే కానీ ప్రజాసేవ కోసమే అంటున్నారు కదా, అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రజాసేవ అంటే మీరు ఎంతవరకు సేవ చేశారు ప్రజలకు? ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో? ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే పనులలో కూడా ఇప్పుడు ఈ గోర్కల్ రిజర్వ్ ఇప్పుడు ఎస్ఆర్బీసీకి అంతకుముందు కాలేదు, కానీ 2004లోనే మనం 2014 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు కూడా 2004 నుంచి 2014 వరకు కూడా సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చినాం. మొత్తం 10 సంవత్సరాలు కూడా రైతులకు. అంద్రి నీవా అనేది మొత్తం అనంతపురానికి నీళ్లు పోయేది కూడా ముందు రైతులకు నీళ్ళు ఎట్లా వాడుకోవాలని చూపించింది నేను. మొత్తం రఘువీరారెడ్డితో పాటు పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో పోతుంటే నేను ఒకటే ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా కాలువగట్ల మీద పైపులు వేయడానికి ఒప్పుకోవడం లేదు. నేను ముందు ఇంజనీర్లు పిలిచి మా ఏరియాలో నీళ్ళు పోయేటప్పుడు మా రైతులు మీరు ఎందుకు కట్టుకునేది క్వశ్చనే లేదు, ముందు మీరు ఎవరిని రైతులను ఏమనకూడదు, వాళ్ళు మోటార్లు వేసుకునేది కూడా అని చెప్పి కింద మీదకి పంపలేదు. అదే రఘువీరారెడ్డి నన్ను మీ ఎమ్మెల్యే రౌడీ మాదిరి అయిపోయినాడు, మా నీళ్లు మీరు అనంతపురానికి తీసుకుపోతే ఎందుకు ఒప్పుకుంటాం, మాకు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకోండి. నేను అదే మీటింగ్లోనే చెప్పిన, మా ముందర నీళ్లు వాడితేనే మమ్మల్ని వాడుకోవద్దంటే మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. మీరు కూడా అనంతపురం ప్రజలకు నీళ్లు పోవాల్సిందే, దాంతోపాటు మేము కూడా మా రైతులు కూడా బాగుపడాల్సిందే. మొత్తం రైతులకు మీరు తీసుకొని మాకేం అభ్యంతరం లేదని చెప్పినాం. అంటే అంత స్పోర్టివ్గా మొత్తం రఘువీరెడ్డి వాళ్ళందరమ్మడి కూడా నేను పాదయాత్ర ఆయనతో వరకు వెళ్తుటి వరకు ఆయన వదిలిపెట్టేసి ఆయన వచ్చింటే పాదయాత్ర చేసుకుంటా రైతులకు సంబంధించిన వరకు మనం ఏం చేయడానికి అవకాశం ఉండే కూడా మొత్తం ప్రతి ఒక్క పేదవాడు అనేవాడు ఎవడైనా వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే మాత్రం ఇది మాకు ఇది అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవరిని వాళ్ళకు అన్యాయం జరిగిందంటే విచారించి అమ్మడే వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి చేసాం తప్ప ఒకరికి సపోర్ట్ చేయడం అనేవి ఏం లేనలేదు. 2004 నుంచి 2009 వరకు గోల్డెన్ డేస్ అని అంటున్నారు. అంటే అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న ప్రోత్సాహం కానీ ఈ రోషయ్య గవర్నమెంట్లో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ మీకు లభించిందంటారా? అట్లా అనుకుంటే ముఖ్యమంత్రుల దగ్గర అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒకటి చేసుకున్నాం. రాజశేఖర్ రెడ్డి దగ్గరగా గోర్కల్ రిజర్వాయర్ తీసుకున్నాం. రోషయ్య గారి దగ్గర కర్నూలు టౌన్లో ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ మున్సిపల్ ఇప్పుడు కల్లూరు గ్రామ పంచాయతీలు ఉన్నది లేఅవుట్లోనే దానిలో చాలా మంది మొత్తం ఈ పార్కు స్థలాలలో వీళ్ళందరూ కూడా ఇండ్లు వేసుకొని 20-25 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎవరికి పట్టాలి? నేను వచ్చిన తర్వాత రోషయ్య గారితో మాట్లాడిన తర్వాతనే రోషయ్య గారికి యాక్చువల్ పొజిషన్ ఇదంతా చూసి మొత్తం అంతా చెప్పిన తర్వాత రోషయ్య గారు జీవో ఇచ్చిన 282 జీవో ఇచ్చేసి మొత్తం కల్లూరులో ఉండే పరిధిలో ఉండే ఆల్రెడీ 20-25 సంవత్సరాల నుంచి ఉండేటోళ్ళకి అందరికి కూడా పట్టాలు ఇప్పాడు. అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి దగ్గర ఒకరు సాధించినాం. ఎవరు కూడా నమ్మలేదు పట్టాలు తెప్పిస్తామంటే కూడా. అందరూ మామూలుగా రాజకీయ నాయకులు ఇప్పుడు చాలా మంది చెప్పిపోయినారని చెప్పినారు, కానీ అందరి మాదిరి రాజకీయం నేను చెప్పే ప్రసక్తే లేదని చెప్పినాను. ఖచ్చితంగా 2011లో వాళ్ళకందరూ పట్టాలు ఇప్పించేసినాం. అంటే 2009 నుంచి 2014 వరకు మీరు దాదాపు ముగ్గురు సీఎంలను చూశారు. అంటే మీ మనసులో అంటే తీసుకుంటే ఈ ముగ్గురు సీఎంలో ఎవరు మీకు బెస్ట్ సీఎంగా అనిపించారు అప్పట్లో? అంటే ఒక విధంగా ఇప్పుడు ఈ ముగ్గురు సీఎంలు కూడా నా విషయంలో మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు పార్షాలిటీ చూపించలేదు. ఒక మంత్రి పదవి ఇవ్వలేకపోయినారు, కానీ ముగ్గురు సీఎం నాకు చేసిన అన్యాయం అంటే రోషయ్య గారిని వదిలిపెట్టాను. ఆయన టైంలో పాత మంత్రులు అన్నారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు నాకు మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేసినారు తప్ప నాకు ఈ పనుల విషయంలో కానీ డైరెక్ట్గా ఎమ్మెల్యేల ముందర కూడా చెప్తాను. కిరణ్ కుమార్ రెడ్డి రాంభూపాలన్నను చూసి మనం అందరం నేర్చుకోవాలా. ఆయన చిన్న విషయం కూడా పని చేయడానికి ఉంటే ఖచ్చితంగా వచ్చి కాదుకూడదని చెప్పించుకుంటాడు. అట్లా ప్రజలకు పనిచేసి అట్టందుకు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడంటే ఈ పని చేయగలుగుతానే గెలిచినాడని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడాను. నేను సీఎంఆర్ఎఫ్ని కూడా ప్రజలు 10,000-15,000 రూపాయలు బిల్లులు ఇస్తాండి. నేను ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మొత్తం అంతా రాసుకొని 90%, 80% వాళ్ళకి రాసి అని చెప్పి ఆయనతో కాదుకూడదని చెప్పి సంతకం పెట్టి సీఎంఆర్ఎఫ్ మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ప్రజలు మనం చిన్న పేద ప్రజలు ఎవరైనా బీదోళ్ళు వాళ్ళు కుటుంబం నష్టపోయినా ఓటైనా కూడా ఆయన సీఎం ఫండ్ కింద డబ్బులు అడుగుతుంది సీఎంఆర్ఎఫ్ కింద.
ఆయన 20,000 25,000 కూడా మొత్తం వీళ్ళు చనిపోయినారన్న వీళ్ళ కుటుంబాన్ని అన్యాయం అయిపోతుంది. మీరు డబ్బులు ఏమంటే మాత్రం అట్లా చనిపోయిన వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండేటోళ్ళు కూడా వీళ్ళకు డబ్బులు రాలేదు, మనం ఈ ఆపద్బాంధవు ఇవన్నీ చెప్తే మాత్రం ఆయన డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అది బాగా బెనిఫిట్ అయ్యి మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. అంటే మీరు 5 పర్యాయాలు నేను గెలిచాను అంటున్నారు, అంటే కేవలం ప్రజల మద్దతేనా? అంటే మీరు ఒక ఫ్యాక్షన్ నేతగా ఉన్నారు అంటే మీకు భయపడి ఓట్లేశారు, అంటే మీరు ఏమైనా రిగ్గింగులు చేయలేదంటారా? మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, నేను ఫ్యాక్షనిస్ట్, అవతల నిలవనే వ్యక్తి కూడా ఫ్యాక్షనిస్టే. ప్రజలు ఎవరు మంచోళ్ళు ఎవరంటే వాళ్ళకు ఓట్లేస్తారు తప్ప ఇప్పుడు రిగ్గింగ్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉండని పరిస్థితి. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, మీరందరూ కూడా ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊళ్ళో 2 గ్రూపులు ఉంటాయి, ఒకరు కాంగ్రెస్ అంటే ఒకరు తెలుగుదేశం. దాంట్లో అంత ఈజీగా ఉన్నది. ఒకటే ఊళ్ళో 2 గ్రూపులు ఒకటైనా ఊళ్ళల్లో అట్లా ఉంటే కొన్ని విలేజెస్లో అది ఒకటి మీరు చెప్పినట్టు నాకు అది అడ్వాంటేజ్. కొన్ని గ్రామాలలో నాకు ఇప్పుడు వెల్దుర్తి ఉన్నన్ని రోజులు నాకు కొన్ని విలేజెస్లో సాలిడ్ విలేజెస్ అవన్నీ కూడా. ఇంకొకరు అవతల ఇంకా పార్టీ వాళ్ళు ప్రజలతో సహా అందరు కూడా మాకే ఓట్లేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి కొన్ని సార్లు కూడా అక్కడ వన్ సైడ్ అయిపోతున్నాయి తప్ప ఎక్కడ రిగ్గింగ్ అనేది చేసుకోవడానికి ఆస్కారం లేదు. అవతల కూడా నిలబడే వ్యక్తి కూడా ఈక్వల్గా మాతో ఫ్యాక్షన్లో ఉండే వ్యక్తే కదా. ఆయన ఫ్యాక్షన్ అయినప్పటికీ కూడా మీదే ఆ రాటికి పై చేయిగా ఉండేది, కొద్దిగా మీదే హవా ఎక్కువ, ఆధిపత్యం అంతా కూడా మీదే ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలోనే రిగ్గింగులు కూడా ఎక్కువ జరిగేది అంటుంటారు. అప్పుడు సరే మీరు నేను దానికి ఫ్యాక్ట్స్ మనం రిగ్గింగ్ చేసే పరిస్థితి, రిగ్గింగ్ చేసే 99 ఎందుకు ఓడిపోతాయని చెప్పండి. రిగ్గింగ్ చేసే అవకాశం ఉంటే 99 ఓడిపోవడానికి చెప్పండి ఎందుకు ఓడిపోతాను. రిగ్గింగ్ చేసే అవకాశం ఉంటే ఓడిపోయే ప్రసక్తే లేదు. ఇక్కడ తీసుకుంటే మీ వ్యవహార శైలికి బీజేపీ పార్టీ సరైంది కాదు, అయినప్పటికీ కూడా మీరు ఆ పార్టీ వైపే మొగ్గు చూపడంతో అటు రాజకీయ విశ్లేషకులు అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అంటే అది మీరు సరైన స్టెప్ తీసుకోలేదనే విషయము మీ కార్యకర్తలు కానీ మీ అనుచరుల్లో కానీ అందరూ కూడా ఇప్పటికీ బాధపడుతుంటారన్నారు. ఎందుకు మీరు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? బీజేపీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీరు? మీకు బీజేపీ అంటే ఒకటి మనం